గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమాత్రి గురుగారు, కార్తీక మాసం అంతా మనం చేసే పూజలు, దానాలు, హోమాలు, వ్రతాలు, ఈ విధానాలన్నీ ఆచరిస్తే మంచి ఫలితం వస్తుందంటారు, వాస్తవం. కానీ ఇంత చేస్తే వచ్చే ఫలితం కన్నా కూడా లాస్ట్ అంటే పాడ్యమి రోజున కనుక మనం చేస్తే మాత్రం ఇంకా రెట్టింపు ఫలితం వస్తుంది అని అంటూ ఉంటారు. అసలు ఆ రోజు ఏం చేయాలి, ఏం చేస్తే రెట్టింపు ఫలితం వస్తుంది? చాలా మంచి ప్రశ్న అండి. ఇది పూర్వకాలంలో జరిగినటువంటి ఒక కథానుసారంగా కూడా దీనికి ఒక కథ ఉంది. పోలీస్ వర్గము అని అంటూ ఉంటారు. అయితే పూర్వకాలం అంటే ఈ కార్తీక మాసంలో అసలు ఏమీ చెయ్యనటువంటి వాళ్ళు, కనీసం దేవుడికి 2 చేతులు జోడించి నమస్కారం కూడా చేయనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ పొలి పాడ్యం అంటే అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి ఏదైతే ఉంటుందో ఆ పాడ్యమి రోజున శివారాధన చేసుకోవడము, అలాగే శివుడికి అభిషేకాది క్రతువులు చేసుకోవడము, అలాగే ఆ రోజున చేసేటటువంటి శివ క్రతువులకు చాలా ప్రత్యేకమైనటువంటి విధానాలు ఉన్నాయని చెప్పి శాస్త్రం తెలియజేయడం జరిగింది. అంటే కార్తీక మాసాన్ని వినియోగించుకోలేనటువంటి వారు ఎవరైతే ఉంటారో ఈ పోలీస్ వర్గం నాడు శివారాధన చేసుకోవడం అనేటటువంటిది, దీపారాధన చేసుకునేటటువంటిది చాలా విశేషమైనటువంటి ప్రాశస్తాన్ని సంతరించుకుంది అనేటటువంటి. పూర్వకాలం అంటే పొలి అనేటటువంటి ఒక గృహిణి ఉండేటటువంటిది. ఆమె ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి ఏ పని కూడా సరిగ్గా చేయకపోవడం వల్ల ఆమె ఎప్పుడైతే ఈ కార్తీక మాసం అయిన తర్వాత పొలిపాడ్యమి నాడు ఆమె చేసినటువంటి శివారాధన, ఆమె చేసినటువంటి ఆ యొక్క విశేషమైనటువంటి అభిషేకాలు, ఆమె చేసినటువంటి శివుడికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి అంశాలు చేసింది కాబట్టి నిరంతా చేసుకోలేనటువంటి వారు ఎవరైతే ఉంటారో ఈ పోలీస్ వర్గం నాడు ఒక్కరోజు చేసుకుంటే ఆ నెల రోజుల యొక్క పుణ్య ఫలితం ఏ రకంగా అమావాస్య రోజు మనం గత వీడియోలో చేసుకున్నామో అదే రకమైనటువంటి తరహా ఈ పాడ్యమి రోజున కూడా చేసుకోవచ్చు అని శాస్త్రము. అంటే కార్తీక మాసాన్ని వినియోగించుకోలేనటువంటి వారు పోలీస్ వర్గాన్ని వినియోగించుకుంటే కార్తీక మాసం చేసినటువంటి పుణ్య ఫలితం అంతా దక్కుతుంది అని శాస్త్ర నిర్ణయము. అందులోనూ ఈ పోలీస్ వర్గం నాడు చేయవలసింది ఏంటంటే దీనికి ఒక వ్రతకథ లాంటిది కూడా ఉంటుంది. ఆ పోలీస్ వర్గం నాడు దీపారాధన, తులసి కోటకు ఆరాధన, ఆ రోజున శివారాధన, ఆ రోజున విష్ణువు యొక్క ఆరాధన, ఆ రోజున ప్రత్యేకంగా 365 వత్తులు వెలిగించుకునేటటువంటి ఆరాధన, ఇవన్నీ కూడా చేస్తాయి. ఇప్పుడు మామూలుగా కార్తీక పౌర్ణమి వస్తే ఎలాంటి క్రతువులు అయితే చేస్తామో అదే రకమైనటువంటి క్రతువు పోలీస్ వర్గం నాడు చేసుకోవచ్చు అని శాస్త్రీయం. కాబట్టి ఈ రకంగా చేసుకుంటే ఆ శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అలాంటి విధానాలే పొలి అనేటటువంటి ఒక గృహిణి చేసి అలాంటి శివుడి యొక్క అనుగ్రహం పొందింది అనేటటువంటి కథ ప్రాచుర్యంలో ఉంది. కాబట్టి అందుకే ఈ రోజున ఈ రకమైనటువంటి విధానాలు చేసుకోవచ్చు. అలాగే ఆ పొలి అనేటటువంటి ఆమె శివారాధన చేసుకున్నటువంటి సమయంలో తన అత్తగారు ఏమి చేయించేటటువంటిది కాదట. అందుకే శివారాధన చేసుకోవడానికి ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఆ అడ్డంకులన్నీ దాటుకొని ఈ పోలీస్ వర్గం నాడు ఎవరైతే తూచా తప్పకుండా భగవతారాధన శివారాధన చేసుకుంటారో వాళ్ళకు తప్పకుండా కైలాస ప్రాప్తితో పాటు ఈ కార్తీక మాస పుణ్య ఫలితం అంతా ఒక్క దానిలోనే లభిస్తుంది. అదే పోలీస్ వర్గము. అలాగే ఆ రోజున చేయవలసింది ఏంటి అని అంటే గనక ముఖ్యంగా ఒక అరటి డొప్ప మీద దీపం వెలిగించి పారేటటువంటి నీళ్ళలో కానీ నదిలో కానీ సమర్పించడం అనేటటువంటిది కూడా మనకు ప్రాచుర్యంలో ఉంది. అది పోలీస్ వర్గం నాడు చేస్తే ఇంకా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలతో పాటు అలాగే ఆ రోజున గంగా స్నాన విధి తప్పకుండా ఆచరణ చేయాలి. అలాగే ఆ రోజున బ్రహ్మ ముహూర్తంలో లేవాలి, ఉపవాస దీక్షతో ఉండాలి, బ్రహ్మచర్యత్యాన్ని పాటించాలి. అలాగే ఆ ఇంట్లో ఆ రోజున తప్పకుండా శివారాధన జరిగి తీరాలి అనేటటువంటిది శాస్త్రవచనం. కాబట్టి ఈ దీపారాధనలు, అలాగే దీపం వదిలేటటువంటి విధానాలు, ఆ రోజున పోలీస్ వర్గం అనేటటువంటి విధానాలు ఎవరైతే ఆచరిస్తారో, ఎవరైతే అనుసరిస్తారో ఆ శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం వాళ్ళ కుటుంబం మీద కలుగుతుందండి. ఇప్పుడు ఆ రోజున అంటే మీరన్న అరటి డొప్పలో దీపాలు నీళ్ళలో వదిలే విధానం కూడా చాలా మంది అంటే నెలంతా చేస్తాం 30 రోజులు పాడ్యము కలిపి 31 వదలాలి అంటుంటారు. ఇది వాస్తవం? అంటే ఇప్పుడు మనకు రోజు ఇప్పుడు నెలంతా ఏం చేసుకోలేరు కదా,
ఒకవేళ చేసుకున్నా సరే మనము పులిస్వర్గం నాడు 31 దీపాలు వెలగడం వల్ల ఏమవుతుందంటే నెల యొక్క పుణ్య ఫలితం కలుగుతుంది. అసలు ఏమీ చేసుకోలేదు అలాంటి వారు రోజుకొక దీపం చొప్పున మనకు నెలకు 30 దీపాలు అవుతాయి. ఆ 30 దీపాలతో పాటు పులిస్వర్గము అనేటటువంటిది కూడా ఒకటి చేరుతుంది కాబట్టి 31 దీపాలు వెలిగించడం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అని శాస్త్రవచనం. ఆ 31 దీపాలు కూడా విశేషంగా మనము పూజ చేసి వదలాలి. మామూలుగా ఏదో దీపం వెలిగించాము వదిలేసాము అనేటటువంటిది కాదు. సంకల్పపూర్వకంగా ఆ దీపాలు నీటిలో వదిలితే దాని యొక్క పుణ్యం పురుషార్థం అనేటటువంటిది కలుగుతుంది. ఆ రోజున చాలా మంది 365 వత్తులు కూడా వెలిగిస్తారు. అంటే ఈ మనకు నెల రోజుల పాటు 31 రోజు ఎలాగైతే అవుతుందో సంవత్సర కాలం మొత్తం దీపాలు కూడా వదిలేసేటటువంటి ఆచారం ఉంటుంది. ఆ రకంగా కూడా చాలా మంది ఆచరిస్తూ ఉంటారు. విశేషంగా ఆ రోజున స్వామివారికి నైవేద్యాది క్రతువులు చాలా మంది వినియోగిస్తూ ఉంటారు. ఇది కూడా అందులో ఒక భాగంగా చేసుకున్నటువంటిదే కాబట్టి ఆ రకంగా 31 దీపాలు వెలిగించడం ఆచారం పద్ధతి అలా ఉంటుందమ్మా. ఇప్పుడు ఈ రోజుతో ఇంకా కార్తీక మాస వ్రత దీక్ష ముగిసినట్టేనా అండి? అంటే నెలంతా నియమాలతో ఉంటారు కదా, అవునండి. ఈ రోజుతో అయిపోయినట్ట, ముందు రోజు అమావాస్యతో అయిపోయినట్ట? అమావాస్యతోనే ముగుస్తుంది. అమావాస్య అయిపోయి మరునాడు తోనే అమావాస్య అయిపోయిందంటే ఇక కార్తీక మాసం ముగిసినట్టే అయిపోతుంది. కాబట్టి కార్తీక మాసం ముగిసింది అంటే ఇక అందరు మళ్ళీ మొదటి జీవితానికే వచ్చేస్తారు. మద్యము మాంసము అన్నీ ఇక తీసుకుని నిజానికి ఏంటి అంటే కనుక మనకు భగవంతుడు ఎందుకు ఇలాంటి పరీక్షలు పెడుతున్నాడంటే నెల రోజుల పాటు నువ్వు నీ మనసుని కంట్రోల్ చేసుకున్నావు కదా, అలాగే మధుమాంసాలకు కానీ మద్యానికి కానీ లేదా వ్యసనాలకు కానీ ఇంకా దూరంగా ఉండడం వల్ల నీ జీవితం ఇంకా బాగుంటుంది అనేటటువంటిది అర్థము. ఇంకా ఇంకోటి విషయం చెప్పాలంటే ఇప్పుడు మాలలో ఉన్న వాళ్ళు ఉంటారు, ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటారు. ఎందుకు కేవలం ఆ 41 రోజులు అనేటువంటిది కాకుండా ఈ 41 రోజు ఇంత పుణ్యాన్ని సంపాదించుకున్నావు, నీ మనసుని ఇంత కట్టడి చేశావు కదా, ఇదే కట్టడి మునుముందు కూడా కొనసాగించుకోవాలి అని మాలలో ఉన్నటువంటి అర్థం తప్ప చాలా మంది ఇదే పొరపాటు చేస్తారు. ఇక కార్తీక మాసం అయిపోయింది కదా, ఇక మనం అలవాట్లు మొదలు పెడదాము, మాల తీసేసాం కదా తెల్లారే అలవాట్లు మొదలు పెడదాము. మనిషి నియంత్రించుకోవడానికి ఏర్పడినటువంటిదే మాల అని అర్థము. ఆ మాలను అర్థం చేసుకోకుండా 41 రోజు ఉంటే చాలా నాయన అని చెప్పేసి మనం నిమ్మకు నీరెత్తకుండా ఉన్నాం అనుకోండి, అది ఎప్పటికైనా మనిషికి మళ్ళీ కామక్రోధ లోపాన్ని మాల ఎందుకు వేసుకుంటాం? కామక్రోధ లోభమోహ మదమాచరణ తగ్గించుకోవడానికి. ఉపవాస దీక్ష ఎందుకుంటాము? కార్తీక మాసం వచ్చిందంటే నియమనిష్టలతో ఎందుకుంటాము? ఇది అదృష్టమైనటువంటి మాసము. ఈ మాసంలో మనం ఉపవాసము అలాగే దేవతా అర్చనము అలాగే దానము ధర్మం చేయడం వల్ల పుణ్యం కలుగుతుందని ఏ రకంగా అనుకుంటావో, ఈ నెల రోజుల పాటు నీ జీవితాన్ని ఎలా గడిపావో అదే జీవితాన్ని మునుముందు గడపడానికి ప్రయత్నించాలి, ప్రయత్నపూర్వకంగా నువ్వు చేసుకోవాలి అనేటటువంటి విధానమే మన పూజలో ఉన్నటువంటి గొప్పతనం. అది అర్థం చేసుకోకుండా 41 రోజు ఉన్నాము అయిపోయింది, నెలంతా కార్తీక మాసం ఉంది ఇక అయిపోయింది, ఇక అయిపోయింది అంటే మళ్ళీ మనిషి జీవితం మొదటికే వస్తుంది. కాబట్టి కొద్దిగా జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి నెల రోజుల పాటు ఉన్నావు అంటే నీది నువ్వు ఎంత నియంత్రించుకున్నావు, ఎంత కంట్రోల్లో ఎంత ఆధీనంలో నీ శరీరాన్ని పెట్టుకున్నావు అనేటటువంటిది ఆలోచిస్తే అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయండి. ఈ రకమైనటువంటి విధానాన్ని చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది. పోలీస్ వర్గం కూడా అదే రకమైనటువంటి విధానం. నెల రోజుల పాటు చేయలేనటువంటి వారు కనీసం ఒక్క రోజైనా చేస్తే పుణ్యం పురుషార్థంతో పాటు అదృష్ట యోగం కలిసి వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అమావాస్య అయిపోయింది అంటే మీకేదో తాగడానికి తినడానికి అర్హత దొరికిందని కాదు, కనీసం ఈ నెల రోజుల పాటు ఇంత నియంత్రించుకోగలుగుతున్నారు కదా, ఇదే రకమైనటువంటి పద్ధతిని అలవాటు చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడికి చిన్ననాటి నుండి ఏది అలవాటు చేస్తామో అదే పెరిగి పెద్ద అయిన తర్వాత అదే అలవాట్లు ఉంటాయి, అలవాట్లు ఏం మార్పు ఉండదు. అలాగే నీ జీవితాన్ని మలుచుకోవడానికి మాల అనేటటువంటిది, ఒక పూజా వ్రతం అనేటటువంటిది, అలాగే ఒక మాసం అనేటటువంటిది నీ జీవితాన్ని ఉద్ధరింపజేసేటటువంటిది. దాన్ని అదే రకంగా మలుచుకునే ప్రయత్నం చేయాలి తప్ప మనము దీక్ష అయిపోయింది లేదా ఈ మాసం అయిపోయింది లేదా నేను అనుకున్నటువంటి రోజు ఈ మధ్యకాలం చాలా మంది అబ్బా నేను ఒక 11 రోజులు అన్నీ మానేస్తాను అని చెప్పి చాలామంది అనుకుంటారు. 11 రోజులు చాలా నిక్కచ్చిగా ఉంటారు. ఇక 12వ రోజు స్టార్ట్ అయింది, ఈ 11 రోజులంతా ఒక్క రోజులో ముగించేస్తూ ఉంటారు. అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము. అలాగే పుణ్యం కూడా అలాగే, నువ్వు నెలంతా చేయనటువంటి స్థితిలో ఈ పోలీసు వర్గం నాడు చేసుకుంటే ఆ నెలంతా పుణ్యం ఇందులో జమ అవుతుంది అని శాస్త్రం. ఏ రకంగా నువ్వు నీ మనసును నియంత్రించుకోవడానికి నేను ఒక 5 రోజులు ఉంటాను, ఒక 11 రోజులు ఉంటాను, ఒక నెల రోజుల పాటు ఉంటానని చెప్పేసి పుణ్యాన్ని సంపాదించుకుంటావో దీనిలో కూడా అదే రకమైనటువంటి భాగం ఉంటుందమ్మా. ధన్యవాదాలు గురువు. దీన్ని తవ్వండి,
తవ్వుతున్న శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే